అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 33వ శ్లోకము. శ్రేయాన్ ద్రవ్యమయా జజ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయా జజ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ద్రవ్యములతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానము గురించి చేసే యజ్ఞము గొప్పది అని పరమాత్మ చెప్పారు. ద్రవ్యములు అన్నీ శాశ్వతములు కావు. జ్ఞానము నాశనం అయ్యేది కాదు. పైగా ద్రవ్యయజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే. జ్ఞానమునకు తొలిమెట్టు ద్రవ్యయజ్ఞము. కాబట్టి ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది. జ్ఞానయజ్ఞము అంటే ఆత్మతత్వమును గురించి విచారించటము, తెలుసుకోవడము, పరిశోధించడము. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని విచారించటము. మనము జ్ఞానేంద్రియములతో గ్రహించే విషయములను వివేకముతో పరిశీలించడము, భగవంతుని గురించి వినడము, మననం చేయడము, ఆచరించటము, ఇంద్రియములను మనస్సును నిగ్రహించటము, పూర్వజన్మ వాసనలను పూర్తిగా నిర్మూలించటము మొదలగునవి జ్ఞానయజ్ఞము కిందకి వస్తాయి. ఇంకా ద్రవ్యయజ్ఞము అంటే ధనముతో సంపాదించిన వస్తువులతోనూ బంగారంతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు. ద్రవ్యము, వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు. ద్రవ్యయజ్ఞమునకు ధనం కావాలి, వస్తువులు కావాలి. కానీ జ్ఞానయజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏది అక్కర్లేదు. మనం విహిత కర్మలు చేసినా, కర్మలో అకర్మను చూసినా, అకర్మలో కర్మను చూసినా తుదకు అది జ్ఞానమునకే దారితీస్తుంది. కాబట్టి ఏది వృధా కాదు. ఏ కర్మయజ్ఞము చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలోనే కలుస్తాయి. అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం వాడారు. మనం ఏ యజ్ఞము చేసినా తుదకు జ్ఞానముతో పరిసమాప్తమవుతుంది అని అర్థము. మనం చేసే సమస్తమైన కర్మలు, యజ్ఞములు, వాటి ఫలములు అన్ని జ్ఞానములో కలిసిపోతాయి, శాశ్వతత్వాన్ని పొందుతాయి. కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో, భక్తితో, దైవపరముగా, నిష్కామముగా చేస్తే అది యజ్ఞముతో సమానము. దానికి మంచి ఫలం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. అది జ్ఞానమునకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానమును పొందాలి అనే లక్ష్యముతోనే కర్మలు చేయాలి, కానీ ఏవో తాత్కాలిక సుఖముల కోసము కాదు. కర్మయజ్ఞము యొక్క లక్ష్యము జ్ఞానము పొందటము. దానికి సాయపడేదే కర్మ. అంతేకాని ద్రవ్యయజ్ఞంలే శాశ్వతము కాదు. మానవులు ఏ దేవుని పూజించినా కూడా, ఏ మార్గంలో ప్రయాణించినా, ఏ సాధన చేసినా, ఏ సంప్రదాయాన్ని పాటించినా తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యము. మోక్షం పొందటానికి ఈ జ్ఞానమే తుదిమెట్టు. కాబట్టి జ్ఞానాన్ని సాధించటానికి కర్మ చేయాలి. ఆ జ్ఞానముతో మోక్ష మార్గం చేరుకోవాలి. కర్మ ఏం చేస్తుంది? మానవుని జ్ఞానము అనే భవనం వద్దకు తీసుకొని వెళుతుంది. అక్కడి నుంచి జ్ఞానము మానవుని మోక్ష మార్గంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి జ్ఞానము అనేది ఒకేసారి రాదు. సత్కర్మలు చేసి చేసి చిత్తశుద్ధిని అలవరుచుకొని తర్వాత జ్ఞానమును సంపాదించాలి. కాబట్టి మొట్టమొదటి మెట్టుగా
మానవుడు కర్మయోగము అవలంబించాలి, సత్కర్మలు చేయాలి, సత్సంగములో ఉండాలి, నిష్కామ కర్మలు చేయాలి, నిరంతరము భగవంతుని ఆరాధించడము, దైవచింతన చేయడము, శ్రవణము, మననము, కీర్తనము మొదలగునవి ఆచరించాలి. అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు. కాబట్టి ప్రతి మానవుడు జ్ఞాన సముపార్జనే లక్ష్యముగా కర్మలు చేయాలి. జ్ఞానము, కర్మ రెండిటిలో జ్ఞానమే శ్రేష్టమని, కానీ జ్ఞానము సంపాదించడానికి కర్మ ముఖ్యమని పరమాత్మ స్పష్టముగా చెప్పారు. ఈ శ్లోకంలో జ్ఞానం యొక్క శ్రేష్టత, కర్మ యొక్క ఆవశ్యకత నిరూపించబడ్డాయి. మరి ఈ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని తర్వాతి శ్లోకంలో చెప్పారు పరమాత్మ. నెక్స్ట్ 34వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.